వాలంటీర్లు సేవకుల వైసీపీ కార్యకర్తల అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ ప్రశ్నించారు. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2.55 లక్షల మంది వాలంటీర్లు తన సైనికులు అంటున్న సీఎం జగన్ 55 నెలలుగా 7,666 కోట్ల రూపాయలను జీతాలుగా ఇచ్చారని విమర్శించారు. అలాగే ఫోన్ రీఛార్జ్ కోసం 200 కోట్ల అవార్డుల రూపంలో 4 ఏళ్లలో 1320 కోట్లు వారికి ప్రజల సంపదను దోచిపెట్టారని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని జగన్ వైసీపీకి సేవ చేస్తున్న వాలంటీర్లకు 10,000 కోట్ల అప్పనంగా ఇస్తున్నాడని నజీర్ దుయ్యబట్టారు. వైసీపీ నాయకులే, ముఖ్యమంత్రి గారి నుంచి విజయసాయి రెడ్డి గారి కాడి నుంచి, అమ్మటి రాంబాబు గారి కాడి నుంచి, కొడాలి నాని గారి నుంచి, రోజా గారి నుంచి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే గ్రామ స్థాయిలో సర్పంచులు కూడా రే మీరు మా కార్యకర్తలు, మేము పెట్టుకున్న వాళ్ళు, మీకు చట్టబద్ధత లేదు, మేము పేర్లు ఇస్తే మీరు మా కార్యకర్తలు కాబట్టి మా పార్టీ పనులు చేయడానికి కార్యకర్తలుగా వాలంటీర్స్ని మేము పెట్టుకున్నామని చెప్పటం టీవీల్లో, పేపర్లో అనేక సార్లు, దాదాపు 4 సంవత్సరాల పైన అయింది. 2019 అక్టోబర్ 2న వాలంటీర్ వ్యవస్థ ఏర్పడింది. అలాంటి వాలంటీర్స్ ఏ విధంగా ఈ సమాజానికి ఉపయోగపడుతున్నారు, సమాజ సేవకు ఉపయోగపడుతున్నారా, లేకపోతే వైసీపీ పార్టీ యొక్క సేవలో తన్మయంతో వాళ్ళ జీవితాలు గడుపుతున్నారంటే, నిన్న జగన్ గారి ఫిరంగిపురం గుంటూరు జిల్లాలో జరిగిన వాలంటీర్స్ పురస్కారాల మీటింగే దానికి నిదర్శనం. ఈ రాష్ట్రంలో 2,55,464 మంది వాలంటీర్స్ నా సేవకులు, నా సైనికులు అంటున్నాడు ముఖ్యమంత్రి. అలాంటి వాలంటీర్స్ని ప్రజాధనం అంటే ప్రతి వాలంటీర్కి 5,000 చొప్పున నెలకి 127,73 లక్షలు పంచుతున్నాడు. ప్రభుత్వ ధనం 127,73 లక్షలు. నేటి వరకు వాలంటీర్స్కి రమారమిగా 54 నెలల నుంచి జీతాలు ఇస్తున్నారు. అక్షరాల ఈ 54 నెలలు ఇచ్చిన జీతాలు 7,666 కోట్లు. 7,666 కోట్లు. వాళ్ళ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటానికి ఇచ్చింది అక్షరాల 200 కోట్లు. సాక్షి పేపర్ కొనుక్కొని వాళ్ళు ఖర్చు పెట్టింది 47.88 కోట్లు. అది కాకుండా వీళ్ళు వైసీపీ పార్టీకి ఊడిగం చేసినందుకు, వాళ్ళ దగ్గర బానిసలుగా బతికినందుకు వీళ్ళకి ఇచ్చిన లంచం సేవా వజ్ర అనే పేరుతో, సేవారత్న అనే పేరుతో, సేవామిత్ర అనే పేరుతో ఎంతెంత ఇచ్చారండి? 2021లో 228 కోట్లు 0.74 లక్షలు. 2021లో 228.74 లక్షలు. 2022లో 465 కోట్లు మరియు 99 లక్షలు. 2023లో 243.34 కోట్లు. 2024లో నిన్న 392.05 కోట్లు. అంటే ఈ 4 సంవత్సరాలకి ఈ ఆనిముత్యాలకి వీళ్ళు చేసిన సేవకి జగన్మోహన్ రెడ్డి వాడుకున్నందుకు వైసీపీ కార్యకర్తలకి, చట్టబద్ధత లేని వాళ్ళకి, సమాజంలో అనేక మందిని పీడిస్తున్న వాళ్ళకి, అగాత్యాలు చేసే వాళ్ళకి, హత్యలు చేసిన వాళ్ళకి, రేపులు చేసిన వాళ్ళకి, బ్లాక్మెయిలింగ్ చేసిన వాళ్ళకి అనేక మంది వాలంటీర్లు ఈ సమాజంలో ఈ రకంగా చేశారని పేపర్లో, టీవీలో కుంకాలు చూసిన వాళ్ళకి 1,320 కోట్లు లంచం రూపంలో
సేవామిత్ర అంట, వజ్రమిత్ర అంట, సేవా రత్న గారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి ఫిబ్రవరి 1 ఈ నెల 2024కి అందరికీ ఈమెయిల్ ద్వారా పోస్టుల ద్వారా నోటీసులు పంపించింది. ఏమని? చాలా చక్కగా సచివాలయ కార్యదర్శులు ఎవరున్నా సరే ఎలక్షన్ విధుల్లో తీసుకోవచ్చు. వాళ్ళ విధి నిర్వహణ ఏంటంటే ఓటు వేస్తానికి వచ్చిన వాడు ఏళ్ళు పట్టుకుని ఇంకు రాయటమే. సచివాలయ కార్యదర్శులు ఎవరైనా సరే ఎలక్షన్ విధులు, ఎందుకంటే వాళ్ళ చట్టబద్ధత లభించింది కాబట్టి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళకి ఆ పని తప్ప అదనంగా దానికి మించిన పని లేదు. దాంతోపాటు ఈ ఆనిముత్యాలు, సేవారత్నాలు, ఇంకేం రత్నాలు ఆ పేర్లు కూడా మర్చిపోతున్నారు, సేవా మిత్ర, సేవా వర్షాలకి ఏమని చెప్పారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? వీళ్ళకి ఏ విధమైన ఎలక్షన్కి సంబంధించిన పనులకి వీళ్ళని వాడుకోరాదు. విలేజ్ వార్డ్ వాలంటీర్ షెల్ neither be deployed for any kind of election related works, nor shall they can act as polling agents of any candidate as directed earlier by the commissioner. White letter number so and so dated 13 April 2021 ఏది అప్పుడు ఇచ్చామో దాని ప్రకారమే వీళ్ళు పోలింగ్ ఏజెంట్ల కింద కానీ, పోలింగ్ సంబంధించిన పనులకు కానీ, పోలింగ్ పనులు రాజకీయంగా ఎలక్షన్లో వీళ్ళు ఎక్కడ కనపడకూడదు, వీళ్ళు అంత దూరం వీళ్ళు వెళ్ళి ఓటేసి వచ్చేయటం తప్ప అని అన్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? అయినా మారలా ఈ ప్రభుత్వం. ఈ ఆనిముత్యాలని నమ్ముకొని 2,55,624 మందిని నమ్ముకొని దొంగ ఓట్లు ఎక్కిస్తామని సంక్షేమ పథకాలు ఉన్న వాళ్ళకి బెదిరించి వాళ్ళ చేత ఎలక్షన్ నడపాలని చూస్తున్నారు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తున్నాం, వీళ్ళు డైరెక్ట్గా డీజీపీకి మీరు లెటర్ రాయాలి. మీరు ఎంత చెప్పినా జిల్లా కలెక్టర్లు వీళ్ళు చెప్పట్లేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎవరన్నా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ని ఉల్లంఘిస్తే వాలంటీర్ల మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టాలి. భవిష్యత్తులో ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగానికి కానీ, అలాగే ప్రభుత్వ పరంగా ఎటువంటి లబ్ధి పొందే కార్యక్రమాలు కానీ వీళ్ళకి అందకుండా చేయాలి. అప్పుడు కానీ భయం ఉండదు వీళ్ళకి. ఎలా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రతిపక్షాల మీద, పార్టీల్లో ఎవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని పిలిచి బయట ఎవరు పెడుతున్నారో, మేము ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం పోరాడుతుంటే మా మీద బయట ఎవరు కేసులు పెట్టినప్పుడు సాక్షాత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాలంటీర్ని ఎలక్షన్స్ డ్యూటీస్ నుంచి దూరంగా ఉంచామని చెప్తుంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతుంటే వాటిని చర్యలు తీసుకోరా. అందుకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అపీల్ చేస్తున్నాను నేను. వాలంటీర్లు స్వచ్ఛంద సేవకులు కాదు, మా కార్యకర్తలే అని స్వయంగా ఆ పార్టీ వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళకి ప్రజాధనం 9,233.8 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు దాకా. ఎవడి బాబు డబ్బులు? ఇది వాస్తవం కాదా? అంటే ఎలక్షన్స్ కల్లా ఇంకా 2 నెలలు గడిస్తే 10,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్మోహన్ రెడ్డి చట్టబద్ధత లేని ఈ వాలంటీర్స్ కోసం 10,000 కోట్లు ఎవడి బాబు సొమ్ము? ప్రజలు కట్టిన పన్నులు, ప్రజల్ని పీడించి, ప్రజలు నడ్డీలు కొట్టి, ప్రజలు బతకలేని పరిస్థితుల్లో, ఉద్యోగాలు లేక, పెట్టుబడి లేక, నెలకి ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఈ రాష్ట్ర నిరుద్యోగ యువత లేదు. సంవత్సరానికి కొన్ని లక్షల మంది ఇంజనీర్లు అయ్యి వస్తున్నారు, ఎంబీఏలు చదువుతున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్నారు, డిగ్రీలు చదువుతున్నారు. ఒక్కడికి ఒక ప్రభుత్వ ఉద్యోగం